హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ 'హనీమాన్'. ఈ సినిమాలో సముద్రఖని గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అదే విభీషణుడి క్యారెక్టర్. ఆ సినిమాలో ఆయన డైలాగ్‌లో హనుమంతుల వారు ఇన్స్‌పిరేషన్‌తో ఇప్పటికే లంకారాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అన్నారు. లంకానగరం ఏంటి? విభీషణుడు లంకానగరాన్ని ఇంకా పరిపాలించడం ఏంటి? అనే సందేహం కలిగి ఉండొచ్చు. దీనిపైన పూర్తి వివరణ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. విభీషణుడు సప్త చిరంజీవుల్లో ఒకరు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో వివరించడం జరిగింది. విభీషణుడు తన సోదరులతో కలిసి తపస్సు చేశారు. ఆయన 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు. మొదట 5,000 సంవత్సరాలు ఒంటి కాలుపై నుంచొని తపస్సు చేస్తే, మరో 5,000 సంవత్సరాలు సూర్యుడిని చూస్తూ తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు విభీషణుడు, నేను ఎప్పుడూ ధర్మంగానే ఉండాలి, నేను ఎప్పుడూ ధర్మాత్ములతోనే ఉండాలని వరం కోరుకున్నాడు. బ్రహ్మగారు విభీషణుడి నిస్వార్థ మనసుకి మెచ్చి అమరత్వాన్ని ప్రసాదించారు. విభీషణుడు రావణాసురుడు ధర్మంగా ఉన్నంతసేపు తన అన్న దగ్గరే ఉన్నారు. తన అన్నని ధర్మంగా ఉండమని చాలాసార్లు వాదించారు కూడా. ఆ తర్వాత తన అన్న ధర్మాన్ని అనుసరించట్లేదని వదిలి ధర్మాత్ముడైన శ్రీరాముని చెంతకు చేరారు. రావణాసురుడి మరణానంతరం శ్రీరాముల వారు విభీషణుడిని లంకా నగరానికి రాజుగా పట్టాభిషేకం చేశారు. విభీషణుడు చిరంజీవిగా ఎక్కడ ఉన్నారు, ఇప్పటికీ లంకా నగరాన్ని పరిపాలిస్తున్నారు అని అన్నారు కదా. మరి లంకా నగరం ఎక్కడ ఉంది అనే సందేహం మనకు రావచ్చు. మన పెద్దలు చెబుతున్నట్టుగా విభీషణుడు సముద్ర గర్భంలో ఉన్న కాంచన లంకని పరిపాలిస్తున్నాడు ఇప్పటికీ కూడా. ఈయన అప్పుడప్పుడు భూమిపైన కూడా సంచరిస్తున్నారని కొన్ని కథలు కూడా ఉన్నాయి. విభీషణుడు తాలూకు మనుషులు కొంతమంది శ్రీరంగంలో తెల్లవారుజామునే వచ్చి పూలు పట్టుకెళ్తారంట. ఆ సమయంలో గుడిలో పడుకున్న వ్యక్తిని కూడా పూలబుట్టలో వేసుకొని కాంచనలంకు పట్టుకెళ్ళిపోయారట. విభీషణుడు అక్కడ పూజ మందిరంలో రాముల వారి పాదాలకు పూజ చేస్తుండగా పువ్వుల కోసం పూల బొట్టలో చేయి పెట్టగా ఆ వ్యక్తి తగిలాడు. ఆ పర్వత ఆకారాన్ని చూసి హడలిపోయి కాళ్లపై పడి ఆ వ్యక్తి ఏడ్చేశారట. అప్పుడు విభీషణుడు, పొరపాటున ఇక్కడికి వచ్చావు కాబట్టి నిన్ను నేను క్షమిస్తున్నాను అని చెప్పి తీసుకొచ్చిన రాక్షసులతో తిరిగి కాంచనలంక నుంచి పంపేశారు. ఈ విషయంపై ఒకసారి ఒక పేపర్లో కూడా వచ్చింది. ఈ సినిమాలో మరొక డైలాగ్ కూడా ఉంటుంది. అదే హనుమంతుల వారు శ్రీరాములకి ఇచ్చిన మాట. ఆ మాట ఏంటంటే, ఈ భూమి మీద ఎప్పటి వరకు శ్రీరామనామ జపం జరుగుతుందో అప్పటి వరకు హనుమంతుల వారు ఈ భూమి పైన ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంటారని. దీన్ని బట్టి చూస్తే హనుమంతుల వారు ఈ భూమిపైన ఇంకెక్కడో ఉంటున్నారని, ప్రతి రామనామ జపం చేసే దగ్గర ఆయన ప్రత్యక్షం అవుతారని నమ్మకం. అది నిజం కూడా. ఇది ఈనాటి టాపిక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉండండి. మా వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై సనాతన ధర్మం.